మరొక లెటర్ చూద్దామండి. నవ్య గారు బెంగళూరు నుంచి రాస్తున్నారు. మొక్కును మర్చిపోతే కలిగే దోషం ఏంటి, పరిహారం ఏంటి అని అడుగుతున్నారు. మొక్కు అంటే ఏమిటమ్మా? మామూలుగా మొక్కు అన్న పదానికి నమస్కారం అని అర్థం. కానీ మనం ఏం చేస్తాం, మొక్కు అన్నది ముడుపు అన్న అర్థంలో వాడుకుంటాం. ఒక దైవానికి నాకు ఆపద వచ్చింది, ఈ ఆపద కనుక తీరినట్టయితే నేను నీకు ఇది చెల్లించుకుంటాను అని చెప్పి రూపాయి పావలానో 5 రూపాయలు ఒక పసుపు గుడ్డలో కట్టి అక్కడ పెట్టి, అంటే అది గుర్తుకన్నమాట. ఎప్పుడూ కూడా ప్రతిదీ మనం ధనంతో లెక్క కడతాం కనుక అక్కడ పెట్టి, ఇదిగో నాకు ఆపద తీరితే నేను వచ్చి ఫలానా చేస్తాను, రకరకాల మొక్కులు ఉంటాయి, అవి చేస్తాను అని చెప్పి నమస్కారం చేసుకోవడం మొక్కు. ఈ మొక్కుని మనం కొన్ని సందర్భాల్లో మర్చిపోతూ ఉంటాం. మళ్ళీ ఏదన్నా ఒక చిన్న ఇబ్బందో కష్టమో కలిగితే అప్పుడు నేను మొక్కుకున్నాను తీర్చలేదు, అందువల్ల కష్టం కలిగింది అని అనుకుంటాం. అనగానే ఇంట్లో ఉన్న పిల్లలు అంటూ ఉంటారు, ఏం దేవుడు ఏమన్నా శాడిస్టా, అన్నమాట నిలబడకపోతే వెంటనే నిన్ను ఇలా శిక్షించటానికి అని అడిగితే మన దగ్గర వెంటనే సమాధానం ఉండదు. కానీ ఆలోచించండి, ఎవరికన్నా మనం ఏదన్నా ఇస్తామని మాట ఇచ్చిన తర్వాత ఇవ్వకపోవడం అన్నది ఏ విధంగా పరిగణించబడుతుంది? దేవుడి మాట పక్కకు పెట్టండి. నేను మీకు 10 రూపాయలు ఇస్తానన్నాను, మిమ్మల్ని ఆశ పెట్టాను, మామూలుగా కాదు, నువ్వు నాకు ఈ పని చేసి పెట్టు, నేను నీకు 10 రూపాయలు ఇస్తాను అన్నా, మీరు నాకు చేసి పెట్టారు. చేసి పెట్టిన తర్వాత ఇవ్వకపోతే నేను ఏ జాతికి చెందుతాను? కృతజ్ఞత, అబద్ధము, మోసము, ఇట్లాంటి అనేక రకాలైనటువంటి లక్షణాలు నాలో ఉన్నప్పుడు మాత్రమే నేను నాకు ఈ పని చేసినందుకు ఇస్తానన్న 10 రూపాయలు మీకు ఇవ్వకుండా ఉండే ప్రయత్నం చేస్తా. దేవుడి మాట పక్కకు పెడితే ఏం జరిగింది? మనుషుల మధ్య వ్యవహారంగా మనం అనుకున్నట్టయితే ఇస్తానని ఇవ్వకపోతే అసత్య దోషం, మోసం మొదలైనటువంటి దోషాలు నాకు వస్తాయి. మానవుల విషయంలోనే ఇట్లా జరిగితే మానవులెవ్వరూ చెయ్యలేనటువంటి, మానవులకు అసాధ్యమైనటువంటి పని చేసిన దైవానికి నువ్వు ఈ పని చేస్తే నేను ఇస్తాను అని అన్నప్పుడు మాట తప్పినటువంటి దోషం నాకుంది గనక ఆ ఫలితం నేను అనుభవిస్తానే తప్ప దైవం నన్ను శిక్షించడు. దైవానికి, దేవుడికి మన శిక్షించడం ఒక్కటే పని కాదు. పైగా కృష్ణుడు ఒక మాట అంటాడు భాగవతంలో, గోవర్ధనోద్ధరణ సమయంలో, కర్మమే జీవులకు దైవం బధిప అంటాడు. దైవం అంటే ఎవరు? మనం చేసినటువంటి కర్మమే. దైవం కాదు శిక్షించేది, దేవుడో మరో పేరుతో కాదు శిక్షించేది. ఎవరు? నేను ఇచ్చిన మాట తప్పినటువంటి దోషం నా దగ్గర ఉంది గనక నా కర్మ నాకు శిక్ష వేస్తోంది తప్ప దేవుడు ఏం చేయడు. పరిహారం ఏమిటి అంటే, మర్చిపోయినందుకు క్షమాపణ చెప్పుకుని తిరిగి ఇవ్వాలి. నేను నిజంగానే 10 రూపాయలు ఇస్తానన్నమాట మర్చిపోయాను అనుకోండి, తర్వాత ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు నన్ను క్షమించవయ్యా, నేను నీకు ఇస్తానన్న 10 రూపాయలు ఇవ్వడం మర్చిపోయాను అని చెప్పి ఇవ్వాలి. లేదా దానికి కొంచెం అపరాధ రుసుము అంటే ఫైన్ కట్టి, నేను 10 రూపాయలు ఇస్తానని మర్చిపోయి ఏడాది అయిపోయింది కదా, దాని బదులు ఇప్పుడు పరిహారంగా నీకు 20 రూపాయలు ఇస్తాను అని చెప్పిస్తే చాలా బాగుంటుంది. దైవం విషయమైనా మనిషి విషయమైనా ఏదన్నా మాట ఇచ్చిన తర్వాత తప్పడం అన్నది సత్ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళ పద్ధతి కాదు. అటువంటి వాళ్ళు సజ్జనులు అని అనిపించుకోరు. అలా అనిపించుకోవాలన్నా, సత్ప్రవర్తన కలిగి ఉండాలనన్నా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. మనిషికైనా దైవానికైనా. మరచిపోయి ఉంటే పరిహారంతో పాటుగా, పరిహారం అంటే ఇందాకన్నా అపరాధ రుసుము లాంటిది, ఇంకేదన్నా దానికి జోడించి ఇచ్చి క్షమించమని ప్రార్థన చేయవలసి ఉంటుంది. భగవంతుడు శాడిస్టు కాదు గనక మనం గుర్తించామనంగానే ఆయన క్షమించేస్తాడు. మనం అనుకున్నటువంటి ఫలితం మనకి లభ్యమవుతుంది.